ఫేస్బుక్ అకౌంట్. సో నేను ప్రొఫైల్ గురించి చెప్తున్నాను. ఫేస్బుక్ ప్రొఫైల్లోకి వచ్చేసిన తర్వాత మనము ఏదైనా ఒక రీల్ వీడియోని అయితే చూసుకుందాము. ఫస్ట్ రీల్ వీడియోకి వచ్చేసాము. ఇది రీల్ వీడియోకి వచ్చేసిన తర్వాత సి ఇన్సైట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మన ఎర్నింగ్స్ చూడండి. అసలు అక్కడ ఏమి కూడా చూపించకుండా నార్మల్గా 2 గీతలు మాత్రమే చూపిస్తుంది. ఎంత డబ్బులు అయినాయి అనేది అయితే ఏమి కూడా మనకైతే చూపించట్లేదు. అలాగే కొంచెం ఇలా స్క్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ దగ్గర కూడా మనకైతే ఏమైతే చూపించట్లేదు. అక్కడ కూడా మొత్తంగా లైన్స్ మాత్రమే ఉన్నాయి. కనీసం 0 కానీ 1 సెంట్ అని కానీ ఏది కూడా మనకైతే షో అవ్వట్లేదు. ఓకే, మీకు అనిపించచ్చు ఇది డాన్స్ వీడియో కదా, డాన్స్ వీడియోస్కి ఉండదు కదా మనీ సంపాదన అంటే. ఓకే, నార్మల్గా మన ఓన్ కంటెంట్తో అప్లోడ్ చేసిన రీల్ వీడియోకి అయితే మనం వెళ్ళి చెక్ చేసుకుందాము. ఇది కూడా డాన్స్ వీడియోనే. సో మీకు ఎవరికైనా మంచిగా డాన్స్ పర్ఫార్మెన్స్ నాది కనుక నచ్చింది అని అంటే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే, అంతగానం పెద్ద తురుము తోపులం అయితే ఏం కాదు. ఓకే అండి, ఇది ఒరిజినల్ కంటెంట్ అంటే నార్మల్గా మ్యూజిక్ యాడ్ చేయకుండా రికార్డ్ చేసిన వీడియో. ఇక్కడ సి ఇన్సర్ట్స్ మీద క్లిక్ చేసుకోగానే స్టార్టింగ్ చూడండి, ఇక్కడ కూడా మనకి వ్యూస్, యావరేజ్ వ్యూ డ్యూరేషన్, అలాగే ఎంగేజ్మెంట్స్ ఎంత ఉంది అనేది టోటల్ చూపిస్తుంది. కానీ ఎర్నింగ్స్ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా గీతలు అయితే చూపిస్తుంది. ఇలా స్క్రోల్ చేసుకున్నాం అనుకోండి, స్క్రోలింగ్ దగ్గర కూడా టోటల్ ఎర్నింగ్స్ దగ్గర కూడా మనకైతే ఏమీ చూపించట్లేదు. కేవలము ఈ రీల్ వీడియోకి ఎవరైనా స్టార్స్ సెండ్ చేస్తే మాత్రము అదైతే చూపిస్తుంది. కానీ ఇక్కడ ఎర్నింగ్స్ టోటల్ మాత్రం అయితే మనకి ఏం లేదు. అంటే యాడ్స్ అండ్ రీల్స్ తరపున మనం ఎంత సంపాదించుకున్నామో అనేది అయితే మనకి ఏమీ కూడా చూపించట్లేదు. ఇది ప్రొఫైల్కి మాత్రమే వస్తున్న ప్రాబ్లం. ఇప్పుడు మరి మన రీల్ వీడియోకి ఎంతైనాయి, అసలు ఎంత సంపాదించుకుంటున్నాము, ఏంటి ఇంత వ్యూస్ వచ్చినాయి, మరి దీనికి ఎంత మనీ సంపాదించుకున్నాం అనేది మనకి క్లారిటీ తెలియాలంటే మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా చూపిస్తాను. ఇది ప్రొఫైల్కి వచ్చిన ప్రాబ్లం అన్నమాట. అదే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్కి పేజీని కనుక చూసుకున్నారనుకోండి, పేజీ దగ్గర మనం లాగిన్ అయినప్పుడు ఇలా రీల్స్ వీడియోస్ ఎర్నింగ్స్ చెక్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ దగ్గర మనకి నార్మల్గా గీతలే చూపిస్తుంది. కానీ టోటల్ ఎర్నింగ్స్ దగ్గరకు వచ్చేసరికి ఆ రీల్ వీడియోకి ఎంత అయితే మనం సంపాదించుకున్నామో అదంతా కూడా మనకి క్లారిటీగా చూపిస్తుంది టోటల్ ఎర్నింగ్స్ దగ్గర. కానీ ప్రొఫైల్కి వచ్చేసరికి మాత్రము ఎక్కడ కూడా మనకు సంపాదన అనేది షో అవ్వడం లేదు. అలా షో అవ్వడం లేదు అని అంటే మనం ఎర్నింగ్స్ని చెక్ చేసుకోవడం ఎక్కడి నుంచి చెక్ చేయాలి అని అంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర మనకి ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది కదండి బ్లూ కలర్లో, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి మన పర్ఫార్మెన్స్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దేన్ని చెక్ చేసుకోవాలనుకుంటున్నాము, రీల్స్ వీడియోస్కి ఒక్కొక్క వీడియోకి ఎంత మనీ సంపాదించుకున్నామో అనేది. సో దాని నుంచి మనం సంపాదించుకోవాలంటే మనకి యాడ్స్ అండ్ రీల్స్లో మానిటైజేషన్ అయ్యి ఉంటేనే మనం ఎర్నింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. అది మానిటైజేషన్ అవ్వకుండా మేము రీల్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము, దానికి లక్షలలో కోట్లలో వ్యూస్ వస్తున్నాయి, మరి ఎంత మనీ వస్తున్నాయి అని చెక్ చేసుకోవాలంటే మాత్రము అది కుదరని పని. మానిటైజేషన్ అయిన తర్వాత నీకు 2-3 వేలు వచ్చినా కూడా దానికి మనీ ఎర్నింగ్స్ ఎంతో కొంత అయి ఉంటాయి అనేది మాత్రం క్లారిటీ తెచ్చుకోవాలి. అంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకి చెకింగ్ దగ్గర ప్రాబ్లమ్ని సొల్యూషన్ నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూడా మళ్ళీ కన్ఫ్యూజన్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. యాడ్స్ అండ్ రీల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి, స్టార్టింగ్ ఏమో మనకి టోటల్ ఎర్నింగ్స్ ఈ లాస్ట్ 28 డేస్లో కానీ, లేదంటే అక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి 7 డేస్లో కానీ మనం ఎంత సంపాదించుకున్నామని చెప్తుంది. కిందనేమో మన రీసెంట్ 3 రీల్ వీడియోస్ మనకి చూపిస్తుంది. అక్కడ మనము ఏ రీల్ వీడియోకి ఎంత సంపాదించుకున్నామో అనేది కూడా క్లారిటీగా చూపిస్తుంది. పక్కకి మనకి సీ ఆల్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా, ఈ సీ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఒక్కో రీల్ వీడియోకి ఎంత డాలర్స్ అయినాయి ఏంటి అనేది మనకి క్లారిటీగా తెలియజేస్తుంది. చూడండి, ఫస్ట్ 2 ఉన్నాయి, అవి 2 కూడా మ్యూజిక్ యాడ్ చేసినవి కాబట్టి వాటికి నో, మొత్తం కూడా 0 ఉన్నాయి. దాని తర్వాత ఓన్ కంటెంట్ కాబట్టి దానికి వచ్చిన వ్యూస్ని బట్టి ఇక్కడ ఇక కొన్ని డాలర్స్ అయితే మనకైతే అయినాయి, $100. దాని తర్వాత అది మ్యూజిక్, దాని తర్వాత అది ఓన్ కంటెంట్ కాబట్టి దానికి కూడా మనీ వచ్చేసినాయి. దాని తర్వాత మళ్ళీ డాన్స్ది, దాని తర్వాత ఓన్ కంటెంట్ హ్యాపీ భోగిది, దానికి మనీ వచ్చేసినాయి. దాని కిందది డాన్స్ది, దాని తర్వాతది మళ్ళీ నార్మల్గా ఓన్ కంటెంట్ దానికి వచ్చేసినాయి. ఇలాగా మనము ఒక్కొక్క రీల్ వీడియోకి మనం లాస్ట్ 28 డేస్లో అప్లోడ్ చేసిన ఒక్కొక్క రీల్ వీడియోకి ఎంత వచ్చింది ఏంటి అనేది మనం ఇలాగా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మరి మనీ ఎంత వచ్చింది అనేది మాత్రమే చూపిస్తుంది. అది రూపీస్లలో కాదు, డాలర్స్ ప్రకారంగా. కానీ మరి ఎంత వ్యూస్ వచ్చినాయి అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఇప్పుడు ఇందాక చూసినాం కదా మనము ఫీడ్లో, అక్కడ నుంచి మనం వ్యూస్ చూసుకోవాలి, ఇక్కడనేమో మన సంపాదన ఎంత అనేది చూసుకోవాలి. 2 ఒకటేసారిగా మనకు ఇంత వ్యూస్ వస్తే ఇంత మనీ వచ్చింది అనేది డైరెక్ట్ ఎక్కడ కూడా మనకైతే షో చేయదు. సో ఈ విధంగా మీరు మీ రీల్స్ వీడియోస్ యొక్క ఎర్నింగ్స్ ఎంత అనేది ఈ విధంగా అయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఈవెన్ మీరు బోనస్ ప్రోగ్రామ్ దగ్గర కూడా మీకు ఫొటోస్ దగ్గర
అంటే మీకు ఆల్రెడీ బోనస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఫొటోస్ దగ్గర కూడా మీకు ఏం చూపించట్లేదు అని అంటే అక్కడ నుంచి కాకుండా మీరు డైరెక్ట్ ఈ బోనస్ ప్రోగ్రామ్ అనేది ఆప్షన్ దగ్గరికి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్న మీ బోనస్ ప్రోగ్రామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు రీసెంట్గా అప్లోడ్ చేసిన ఫొటోస్కి ఎన్ని సెన్స్ అయినాయి, ఎన్ని డాలర్స్ అయినాయి, ఏంటి అనేది క్లారిటీ మొత్తం కూడా ఇక్కడ మీకు సిఆర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఒక్కో ఫోటోకి ఎన్ని డాలర్స్ అయినాయి అనే క్లారిటీ మొత్తం కూడా మీకు చూపించేస్తుంది. సో క్లారిటీ వచ్చింది కానీ సో మీకు ఇంకేమైనా మోటివేషన్ గురించి డౌట్ ఉంది అంటే తప్పకుండా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని విజిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు క్లారిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మోర్ అప్డేట్స్ గురించి మీరు తెలుసుకోవాలనిపిస్తే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.